ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో పిడుగులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు పలు జిల్లాలలో 40-42-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో వడగాలులతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఉరుములు, పిడుగులు, ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల తీవ్ర ఎండ ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం అంటే 3వ తారీఖు 6వ నెల 2026 గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 3 బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, పోలవరం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో 42-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.